అమెరికాలో ఆదాయ పన్ను పూర్తిగా రద్దు చేయబడుతుందా? ప్రస్తుతం యుఎస్ రాజకీయాల్లో పెద్ద డిస్కషన్ ఇదే. దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన రీసెంట్ కామెంట్స్ తో ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా హీట్ పెంచేస్తోంది. 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత అమెరికన్లు త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అని మీడియాతో చెప్పారు ట్రంప్. ఇతర దేశాలపై తాము విధిస్తున్న భారీ టారిఫ్ల వల్ల వచ్చే ఆదాయం ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ ను పూర్తిగా రిప్లేస్ చేయగలదని చెప్పారు. ప్రభుత్వం సేకరిస్తున్న ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి భవిష్యత్తులో ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించక్కర్లేదు, ఒకవేళ ఉన్నా చాలా తక్కువగానే ఉండొచ్చు అని అన్నారు. మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ మరోసారి ఆయన పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తున్నాయి. టారిఫ్ల ద్వారా వసూలు చేస్తున్న $1 ట్రిలియన్ నుండి ప్రజలకు రీఫండ్లు ఇస్తాం, దేశ రుణం కూడా తగ్గిస్తాం అని ట్రంప్ చెప్పటం పూర్తిగా పొలిటికల్ స్టంటే అనిపిస్తుంది. అయితే ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా $150,000 కన్నా తక్కువ సంపాదించే వారికి ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలని, దాని బదులుగా టారిఫ్లను పెంచాలని ప్రతిపాదించారు. మన పౌరులపై ట్యాక్స్ వేసి విదేశీయులకు లాభం చేకూర్చడం కాదు, విదేశాలపై టారిఫ్లు పెట్టి మన పౌరులను సంపన్నులు చేయాలి అని అప్పట్లో అన్నారు. టారిఫ్లపై ఆర్థిక నిపుణుల నుండి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ లాభాలను సాధారణ ప్రజలకు చేరవేయటానికి ట్రంప్ ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి కనీసం $2,000 టారిఫ్ డివిడెండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అధిక ఆదాయం పొందేవారికి మాత్రం ఈ డివిడెండ్ వర్తించదని తెలిపారు. ప్రస్తుతం అమెరికా $37 ట్రిలియన్ భారీ జాతీయ రుణభారాన్ని మోస్తుంది. ఈ టారిఫ్ ఆదాయం పెరగటం ద్వారా ప్రభుత్వ రుణాన్ని తక్కువ చేయగలదని, అదే సమయంలో పెట్టుబడులను పెంచగలదని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రణాళికలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటి అమలుకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కొంతమంది న్యాయమూర్తులు టారిఫ్ల చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఈ టారిఫ్లు చట్టవిరుద్ధమని కోర్టు తేలిస్తే ప్రభుత్వం $100 బిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని పన్నుదారులకు రిఫండ్ చేయాల్సి రావచ్చని తెలుస్తుంది. ట్రంప్ ఈ అసాధారణ ఆర్థిక ప్రతిపాదన అమెరికన్ రాజకీయాలు, ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.